విధంగా భార్యాభర్తలు ఎప్పుడైతే ఉంటే చిన్న భిన్నం కాకుండా ఉంటుందా సంసారం. నేను చిన్న ఒక తమాషా కథ చెప్తాను వినండి. ఎంతసేపు పట్టదు, ఒక నిమిషం. కొత్త కోడలు ఇంటికి వచ్చిందటండి. కొత్త కోడలు ఇంటికి వచ్చేస్తేనే అత్త అంటున్నదట, ఏమే మీ మామయ్యకేమో దోశ అంటే ఇష్టం, మీ అత్తయ్యకేమో ఉప్మా అంటే ఇష్టం, మరి మీ ఆయనకేమో ఇడ్లీ అంటే ఇష్టం, మరి నీకేమి ఇష్టమే అన్నదట అత్తగారు. అప్పుడు కోడలు అంటుందా నవ్వుకుంటూ, నాకేమి ఇష్టమో అత్తయ్య, వెంటనే పక్కన కాపురం పెడితే మహా ఇష్టం అన్నదట. చూసారా, అటువంటి ఇప్పుడు కోడళ్ళ కాలం. అందుకని అత్తగారు జాగ్రత్తగా మరి కోడళ్ళతో కాపురం జాగ్రత్తగా చేయాలి. ఎలా చేయాలంటే దానికి మీకు కూడా ఒక సూక్ష్మమైనటువంటి విషయాన్ని తెలుపుతాను. అత్తగారు ఎలా ఉండాలి? మూగదాని వారు ఉండాలి. మామగారు ఎలా ఉండాలి? చెవిటి వాని వారు ఉండాలి. అంటే కొడుకు కోడలు ఏమంటున్నారో మామకి వినపడదు, అత్తకే వినపడుతుంది, పాపం చెప్పడానికి రా. అలాగా ఉంటే కిన ఎప్పటికి కూడా కుటుంబాలు చెడరు. ఉమ్మడి కుటుంబాలు ఎందుకున్నాయి పూర్వం? ఎవరిని పట్టించుకునేవాళ్ళు కాదు. అంటే ఇప్పుడు నేను చెప్తున్నానే, చెవిటోళ్ళు అలాగే ఉండేవాళ్ళు. అంటే తెలిసి వినపడినా కూడా విననట్టుగా వెళ్ళిపోయేవాళ్ళు, సర్దుకునేవాళ్ళు. ఈ విధంగా అప్పుడు ప్రేమలు భక్తి అవన్నీ ఎక్కువ. ఇప్పుడు భక్తి ఏముంది కానీ ప్రేమలు అనేటివి చాలా 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 దూరం అయిపోయాయి. ఎందుకు? డబ్బులు, స్వార్థం విపరీతంగా 90% ఉంది ఇప్పుడు స్వార్థం. ఒకరికొకరికి ఈగోలు వచ్చేస్తున్నాయి. ఎప్పుడైతే ధనం పెరిగిపోతుందో అందరికీ కూడా మదం పెరిగిపోతుంది. మదం అంటే గర్వం పెరిగిపోతుంది. ఎప్పుడైతే గర్వం పెరిగిపోతుందో ఎవరిని లెక్క చేయకుండా పోతారు. ఎప్పుడైతే లెక్క చేయకుండా పోతాయో ప్రేమలు ఉండవు. ప్రేమలు ఎక్కువ ఊడిపోతే ఇంకేముంటాయి? ఇంకా బంధుత్వాలు ఎక్కడ? అమ్మ ఎక్కడ? నాయన ఎక్కడ? మామెక్కడ? అత్త ఎక్కడ? ఎవరు ఉండరు. ఇదండి ఈ సంసారం అంటే ఎలాగ ఉండాలంటే అర్థం చేసుకున్నారు కదా. ఈ మాదిరిగా ఎప్పుడైతే అర్థం చేసుకుంటే తప్ప సంసారం అనేది సవ్యంగా నడవదు. అలాగా సర్దుకొని పోవాలి. అంతేకాకుండా అంటే కేవలం నేను విషయమే కాదు, పురుషులు కూడా అంతే. పురుషులు ఎలా ఉన్నారంటే ఎన్నో రకాలుగా బయట ఏదో మధ్యలో ఉండి రావడం, భార్యని అనేక రకాలుగా బాధలు పెట్టడం, మరి అది అనడం ఇది అనడం, ఏవేవో పనికిరాని మాటలంతా కూడా మాట్లాడడం, దూషించడం, ఇవి కూడా మగవాళ్ళు చేస్తున్నారు. మగవాళ్ళు తప్పులు లేవని నేను అనటం లేదు, మగవాళ్ళ తప్పులు కూడా ఉన్నాయి. అయితే వారికి మీరు సర్ది చెప్పే విషయం మీలోనే ఉంది. ఆ సత్తా ఎవరిలో ఉందంటే స్త్రీలోనే ఉంది. ఆ స్త్రీకి ఓపిక ఉంటే తప్పకుండా భర్త మారుతాడు. మార్చే శక్తి ఒక స్త్రీలో తప్ప ఎవరిలో కూడా లేదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. మరి చివరి విషయానికి వచ్చేటప్పుడు ఎవరికైనా కానీ విధిరాత రాసిన ప్రకారమే జరుగుతుంది అనే విషయం కూడా మనకు ముఖ్యంగా ఉంది. ఎందుకంటే బుద్ధి కర్మానుసారిణి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతలయ అని కూడా చెప్తున్నారు. ఇది కర్మ కొద్దీ బుద్ధి పుడుతుంది. రుణము కొద్దీ బిడ్డలు, రుణము కొద్దీ భార్య, రుణము కొద్దీ భర్త, రుణము కొద్దీ స్నేహితులు, రుణము కొద్దీ పశుపక్షాదులు, సర్వము రుణము కొద్దే. రుణము మనకు లేనిది ఎవ్వరు కూడా మనకు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరికి ఎవరు కానీ జన్మించడము జరగదు. ఆ రుణానుబంధాలు అనేటివి అటువంటివి, రక్త సంబంధాలు అనేటివి అటువంటివి. ఇదంతా మనం ఎప్పుడైతే గమనించామో ఆ గమనించినప్పుడు మనం ఈ పొరపాటు ఒకవేళ చేసినా సర్దుకుంటాం. ఎందుకు ఇలాంటి హరికథలు, ఇలాంటి ప్రవచనాలు ఎందుకు వినమంటామంటే ఇలాంటి 10 మంది చెప్పినప్పుడు, 10 మంది ప్రవచకులు హరికథలు చెప్పినప్పుడు
మీకేమనిపిస్తుందంటే కనీసం 100 మందిలో ఒక్కరన్నా మారుతారు, ఒక్కరు మారితే వారు 10 మందిని మారుతారు, ఆ 10 మంది 100 మందిని మారుస్తారు. అలాగా సమాజం అంతా మారిపోతుంది. సమాజం ఎప్పుడైతే మారిపోతుందో ఆ ఊరంతా మారిపోతారు, ఊరంతా మారిపోతానే పట్టణం మారిపోతారు. అట్లా అలాగనే అభివృద్ధి చెందుతూ మొత్తం మన దేశమంతా మారిపోతుంది. మన భారతదేశమంతా కూడా పవిత్రంగా మారదండి. తప్పకుండా ప్రపంచంలో మన భారతదేశానికి చాలా ప్రత్యేకత ఉన్నది. అనాదిగా ఇది వేదభూమి, మరి సర్వధర్మాలకు నిలయం. ఎంతోమంది చూడు, నన్నయ్య, తిక్కన, ఎర్రాపర్గడ ఎటువంటి మహాకవులు పుట్టారు చూసారా. పోతన మహాభాగవతాన్ని రచించాడు. భక్త రామదాసు జన్మించి ఎన్నో కీర్తనలు రాశాడు. మన వెంకటేశ్వర స్వామి పైన అన్నమయ్య గారు ఎన్నో కీర్తనలు రాశారు చూసారా. ఎంత పుణ్యప్రదమైనటువంటి ఈ భారతదేశం, ఇటువంటి భారతదేశంలో మనం పుట్టామంటే మనమెంత పుణ్యమూర్తులో మీరు ప్రతి ఒక్కరూ గమనించాలి. ఇది ఎప్పుడైతే మీరు గమనిస్తే తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన యొక్క సంసారము చిన్న భిన్నము కాదు. తరువాత ఈ మధ్యకాలంలో అంటే సుమారుగా ఒక 30 సంవత్సరాల నుంచి కాన్వెంట్లు బ్రహ్మాండంగా విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ కాన్వెంట్లు వచ్చేసి తర్వాత అందరూ ఇంగ్లీష్ చదువుల పైన మోసపడిపోయింది. ఇంగ్లీష్ చదవకూడదని కాదు, ఇంగ్లీష్ చదవండి, కానీ మన యొక్క సంప్రదాయమైనటువంటి ఆదర్శబద్ధమైనటువంటి రామాయణం, భారతము, భాగవతం ఇలాంటి కథలు వినండి. దాంట్లో నీతి కథలు ఏమున్నాయో తెలుసుకోండి. అలా కాకుండా ఇక్కడ ఏమైపోతుందంటే అవన్నీ మర్చిపోతున్నారు. పాఠాలు ఆ యొక్క తరగతిలో చెప్పడం లేదు. కొన్ని స్కూల్స్లోనేమో ఏం చేస్తున్నారో ఓ మై గాడ్ సేవ్ మీ అంటున్నారు. ఎవరు? ఆ యొక్క క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి స్కూల్స్లో. ఇలాగా ఇక రకరకాల మతాలు, ఆ మతాలను బట్టి వాళ్ళు రకరకాలుగా వాళ్ళు చెప్తున్నారు. ఈ యొక్క మత ప్రభావము, ఈ మత పిచ్చి ఎక్కువైపోయింది. అలాగా జరిగిపోతుంది. అందుకని మన యొక్క హిందూ ధర్మము వాస్తవంగా అయితే మొట్టమొదటి నుంచి మన యొక్క కలియుగము ప్రారంభం నుంచి కూడా మనకు హిందూ ధర్మము, హిందువులే ఉన్నారు. కాకపోతే ఈ మధ్యలో కొన్ని అనేక రకాలైనటువంటి మతాల మధ్యలో వచ్చాయి. అది మనము కూడా ఏమి చెప్పలేము. అది యొక్క భగవంతుని యొక్క సంకల్పము. ఆయన ఎందుకు ఆ విధంగా పుట్టించాడో, అనేక మతాలు ఆ విధంగా ఎందుకు చేస్తున్నాడో అది మనకు తెలియదండి. కాకపోతే ఎవరెవరు ధర్మాలు వారివి. కాకపోతే మన ధర్మమే సనాతన ధర్మము. ఈ యొక్క సనాతన ధర్మానికి మించినటువంటి